time. Colossians. నుంచి మీ దగ్గర బైబిల్స్ ఉంటే 12వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకున్నాం. అలాగా 18వ వచనం నుంచి చదువుకున్నాం. 18వ వచనం నుంచి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని భక్తి యుక్తమై ఉన్నది. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. దాసులారా మనుషులను పెట్టిన వారైనట్లు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతరకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ రకంగా బ్రతకాలి, ఒక క్రిస్టియన్గా మనం ఏ రకంగా జీవించాలి, విశ్వాసిగా ఏ రకంగా బ్రతకాలి, ఈ మాటలు కొలసీలకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక కూడా 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. 23 మీరు చదవా. మిగతాలు బైబిల్ లేవా? పేజీ నెంబర్ 176 కొలసీలకు రాసిన పత్రికకి వెనకాల ఉంటాయి. అది దిగడానికి ఎంతసేపు పట్టింది? లేకపోతే స్క్రీన్ మీద ఉంటుంది, చూసి చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. వెనకాల కూడా చదవట్లా, చదువు రాదమ్మా, పొద్దున్నే చదవబుద్ధి వేయట్లేదు వాక్యం. గడ్డి చదవండి, అందరూ వచ్చిన వాళ్ళందరూ చక్కగా వాక్యం చదవడం నేర్చుకోవాలి కదా. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. కొంతమంది సగం వరుస చదువుతున్నారు, సగం కలిసిపోతున్నారు, మధ్యలో మానేస్తారు. దేవుని వాక్యం చదవడం నేర్చుకోవాలి ముందు, తర్వాత అర్థం చేసుకోవడం నేర్చుకోవచ్చు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను బద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరును ఏక శరీరంలో లగుదురు. ఈ మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్యలైతే తమ భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. 6వ అధ్యాయం 1వ వచనం. మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు ఇప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. దాసులరా యథార్థమైన హృదయం గలవారే భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె
శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. యజమానులారా, మీరును వారికి నీ యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటమని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఇంకా చాలండి. చదవబడినటువంటి వాక్య భాగాల్లో నుంచి 2 భాగాల్లో, కొలసీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని బిడ్డలు, రక్షణ పొందినటువంటి బిడ్డలు, స్పిరిట్ లెడ్ పీపుల్, ఆత్మానుసారంగా నడిచేవారు, దేవుని నమ్ముకున్నటువంటి ఆత్మానుసారులు వారి కుటుంబాల్లో ఎలా ఉంటారు, భార్యలు ఎలా జీవించాలి, ఆత్మానుసారులు రక్షించబడిన వారు, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు భర్తలు ఎలా జీవించాలి, భార్యలు భర్తల పట్ల ఎలా జీవించాలి, భర్తలు భార్యల పట్ల ఎలా జీవించాలి, పిల్లలు స్పిరిట్ లెడ్ పీపుల్, ఆత్మానుసారంగా నడిచే పిల్లలు, రక్షించబడినటువంటి పిల్లలు, దేవుని బిడ్డలైనటువంటి పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరించాలి, అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, అలాగే దాసులు అంటే పని చేసేవాళ్ళు మీ యజమానుడి దగ్గర ఎలా పని చేయాలి. 6వది యజమానుడు, క్రైస్తవ యజమానుడు, దేవుని నమ్ముకున్నటువంటి యజమానుడు ఆయన దగ్గర పని చేస్తున్నటువంటి ఎంప్లాయర్స్ పట్ల ఎలా ప్రవర్తించాలి. నీ దగ్గర పని చేసేవాళ్ళు ఉంటారు కదా, నువ్వు క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డవైతే నీ కింద 10 మంది పని చేయొచ్చు, 100 మంది పని చేయొచ్చు. వాళ్ళ పట్ల నువ్వు ఎలా వ్యవహరించాలి. అలాగే దేవుని నమ్ముకున్నటువంటి దాసులు అంటే ఎంప్లాయర్స్, పని చేసే పనివాళ్ళు మీ యజమానుడి పట్ల ఎలా ప్రవర్తించాలి. ఎంత చక్కగా రాసి ఉందో చూసారా. కనుక ఈ విధంగా మనం జీవించినప్పుడు దేవుని మనం సంతోషపెట్టిన వారు అవుతాం, ఆత్మానుసారంగా మనం జీవించినటువంటి వారు అవుతాం. దేవుని బిడ్డలైనటువంటి మనం ఇది ఆత్మానుసారులు జీవించవలసినటువంటి విధానం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చచ్చిపోయేంత వరకు నువ్వు ఇలా బ్రతకాలి. అప్పుడప్పుడు నేను నా భర్తకు విధేయత చూపిస్తాను కాదు, అప్పుడప్పుడు విధేయత కాదు, ప్రతిరోజు విధేయత చూపించాలి. ప్రతిరోజు. అప్పుడప్పుడు నా భార్యను ప్రేమిస్తాను కాదు, ప్రతిరోజు ప్రేమించాలి. ఆత్మానుసారులు ఈ విధంగా జీవించాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రుల మాట వింటానని కాదు, చచ్చిపోయేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు పిల్లలుగా నువ్వు జీవించినప్పుడు నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి. నువ్వు ఎప్పటి వరకు పిల్లోడివి, నువ్వు సర్టన్ ఏజ్ వచ్చే వరకు, నీకు యవ్వన వయసు వచ్చే వరకు, యు ఆర్ స్టిల్ కిడ్, నువ్వు ఇంకా పిల్లోడివి. నీకు వయసు వచ్చి, నీకు మెచ్యూరిటీ వచ్చి, నీ పని నువ్వు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే యు ఆర్ బికేమ్ అ మ్యాన్. అప్పటి వరకు నువ్వు మ్యాన్ కాదు, అప్పటి వరకు యు ఆర్ అ చైల్డ్, నువ్వు ఇంకా పిల్లోడివి. కనుక అలాగా పిల్లలు తల్లిదండ్రుల మాటకి లోబడ, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా మనం దేవుని బిడ్డలంగా నేర్చుకోవాలి. అందుకనే సింపుల్గా మనం నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము సింపుల్గా 3 ముక్కల్లో చెప్పేశాడు. 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. సింపుల్. భార్యలారా మీ భర్తలకు ఎలాగ ఉండాలి, మీరు విధేయులై ఉండండి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అన్నాడు. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది, అది ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రత్యేకంగా భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. భర్తలకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రేమించమని భార్యను, భార్యలకేమో భర్తలకి లోబడి ఉండమని, విధేయత చూపించమని. ఇక 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినడు. పిల్లలు ఒబీడియన్స్ చూపించాలి, విధేయత చూపించాలి. అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినడు. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది. ఇక తండ్రులారా లేక తల్లులారా మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు
వారికి కోపం పుట్టించకండి. అది కోపం పుట్టించే పనులు చేయకండి. సో మొదటిది మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే భార్యల గురించి. సో ఈ 4 విషయాలు మనం నేర్చుకుంటే ఫ్యామిలీ కాన్ఫరెన్స్. ఇవాళ ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ప్రారంభంలోనే అంటే టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ కాన్ఫరెన్స్. ఇవాళ ఈ కుటుంబ సదస్సులో, ఈ మ్యారేజ్ సదస్సులో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొనండి. ఇంకా కొద్ది గంటల్లో, కేవలం 3 గంటల్లో, అనగా మనకు 6 గంటలు ముగించేస్తాం. 6 గంటలు ముగించే కానీ మీకు 3 గంటల వ్యవధి టైం ఉంటుంది. సో యూ కెన్ గో హోమ్, గెట్ రెడీ అండ్ కమ్ ఎట్ 9 o'clock. కమ్ విత్ యర్ ఫ్యామిలీ. యూ విల్ బి రియల్లీ బ్లెస్డ్. తప్పక మీరు సాయంత్రం లోపల వాక్యాల ద్వారా, ఈ మీటింగ్ ద్వారా మీరు తప్పక దీవించబడతారు. సో చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం కనుక ప్రారంభంలోనే భార్యలకి, భర్తలకి, పిల్లలకి, తల్లిదండ్రులకి ఈ 4 గురించి మనం చెప్పుకొని మనం ముగించుకోం. దాసులకి, యజమానుల దగ్గర వరకు వెళ్ళకండి. ఫ్యామిలీలో వాళ్ళు కనబడరు కనుక ఫ్యామిలీ వీఆర్ జస్ట్ ఫోకస్ టుడే ఆన్ ఓన్లీ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఉన్నది ఎవరనంటే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు. సో ఈ 4 గురించి మనం విని ఒక్కొక్క మాట అయినా అర్థం చేసుకోగలగాలి. ఎక్కువ మీరు మర్చిపోతారని భార్యలారా ఫస్ట్ మీ భర్తలకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అది సో భార్యలు ప్రభువుకి లోబడినట్టు భర్తలకి లోబడాలి, విధేయత చూపించాలి. అంటే దాని అర్థం ఏంటంటే భర్తలకి లోబడ్డం అంటే చాలా చక్కని మాట మనకి గుణవతి అయిన భార్యలో కనబడుతుంది. గుణవతి భార్యలో ఉన్నటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. మనకి గుణవతి అయిన భార్య ఎక్కడ కనబడుతుంది అంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కనబడుతుంది. గుణవతి అయినటువంటి భార్య. సో నిజంగా భర్తని ప్రేమిస్తే చూడండి 31:12 వచ్చిన గుణవతి అయినటువంటి భార్య గురించి మనం చూస్తాం. 31:12 చూసారా, మేలు చేయను కానీ కీడు చేయదు. ఆమె బ్రతుకు దినములన్నీ మేలు చేస్తుంది కానీ కీడు చేయదంట. ఇంకా ఆహారం తెచ్చుకొని అది ఆమె చీకటితోనే లెగిస్తుందట. తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. అది 10వ వచనంలో మనం చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. సో దేవుని బిడ్డలైనటువంటి మనం కుటుంబాలు ఎలాగుండాలి అని అంటే, ఏ కుటుంబంలోనైతే భార్య విల్ఫుల్గా సరెండర్ అయి సబ్మిషన్ లోబడే జీవితం, అవుట్ ఆఫ్ లవ్, భయముతో, రెస్పెక్ట్తో, అవుట్ ఆఫ్ లవ్, తప్పక కుటుంబంలో నిజమైనటువంటి ఆనందాన్ని మనం చూస్తాం. అదే మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే ప్రభువుకి ఎలాగైతే లోబడతారో, దేవునికి ఎలాగైతే లోబడతారో అలాగా మీ భర్తలకి లోబడి ఉండండి. అది సో దేవుని బిడ్డలైనటువంటి మనం కుటుంబాలు ఇలా ఉంటే ఆ కుటుంబాల్లో దెబ్బలాట్లు ఉండవు, మనస్పర్ధలు ఉండవు. ఇవాళ భార్యలు భర్తలకి లోబడకపోవడం వల్లనే, భార్యలు డామినేషన్ చేయడం వల్లనే కుటుంబాల్లో అల్లరిలు, దెబ్బలాట్లు, నేను గొప్ప. విత్ లవ్ యు సరెండర్. అలాగే భర్తలు ఎలాగుండాలి మనం చూసాం. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి.
అది నిష్ఠూరు పెట్టకండి, బాధ పెట్టకండి. మీరు ఎలా ప్రేమించాలా మీ భార్యలను చూడండి. ఎక్కడే రాసింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును. సాక్రిఫిషియల్ లవ్. యూ హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్ బై సాక్రిఫైసింగ్. ఇవాళ ప్రేమ ఎలాగ ఉండాలంటే అగాపే ప్రేమ, దేవుని ప్రేమతో ప్రేమించాలి. ఆ దేవుని ప్రేమలో స్వార్థం ఉండదు, త్యాగం ఉంటుంది. ప్రతి భర్త కూడా భార్యను అలాంటి త్యాగంతో ప్రేమించాలి. అది ఇంకా కొంచెం పేతురు గారు భర్తల గురించి 3వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 7వ వచనంలో పేతురు గారు ఏమన్నారో చూద్దాం. 1 పేతురు 3:7లో, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుక్కున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. చూడండి, భర్తలకి ఎంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వారు బలహీనమైన ఘట్టమని, అది వారిని ఎంతో సన్మానించమన్నాడు. హానర్ యువర్ వైఫ్, డోంట్ డిస్రెస్పెక్ట్ యువర్ వైఫ్. అర్థం చేసుకొని నీ భార్యతో, అది అక్కడ జ్ఞానముతో కాపురం చేయమన్నాడు. ఎందుకు? నీ భార్యను అర్థం చేసుకోకపోతే మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతుంది, మీ భక్తి జీవితానికి అభ్యంతరం కలుగుతుంది. ఎందుకనంటే ఇఫ్ యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ వైఫ్, దాని ద్వారా మీ ఇంట్లో గలాటాలు దెబ్బలాట్లు వస్తాయి. సో దేవుని బిడ్డలైనటువంటి వారు భర్తలు భార్యల పట్ల ఎలా ఉండాలా, అది లవ్ యువర్ వైఫ్. మీ భార్యను ప్రేమించి క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించి, సాక్రిఫిషియల్ లవ్, అగాపే లవ్. అది అలాగే పేతురు రాసిన 1 పత్రిక 3:7లో మనం చదువుకున్నట్లు మీరేం చేయాలా? మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. అది సో మ్యారేజ్లో డామినేషన్ పనికిరాదు. అది అక్కడ అర్థం. నేను లీడర్ని, నేను గొప్పోడిని, మీరు నువ్వు లోబడి ఉండాలా, నాకు లోబడి ఉంటే నేను ప్రేమిస్తే కాదు. డామినేషన్ పంచదు. అంటే ఇక్కడ లీడర్ అంటే అర్థం డామినేట్ చేయడానికి కాదు. ఇక్కడ లీడరు పెళ్ళిళ్ళలో లీడర్ అంటే సర్వెంట్ లీడర్షిప్. అది బీ లైక్ ఎ సర్వెంట్, దాసుడిగా, అది డామినేట్ చేయకూడదు. అప్పుడు నిజమైనటువంటి ప్రేమతో నీ భార్యను ప్రేమించినట్టు అవుతుంది. అది ప్రేమ అంటే. కొంత టైం సాక్రిఫైస్ చేయాలి, నీ పనిని కొంతసేపు ఆఫ్ చేయాలి. సాక్రిఫైస్. ఏది త్యాగం చేస్తున్నావు అది. ఇప్పుడు పిల్లలకు వస్తే, పిల్లలకి ఏం చెప్పారండి? పిల్లలారా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. అది మీరేం చేయాలా? పిల్లలు ప్రభు మాట, దేవుడి మాట విన్నట్టు మీ అమ్మ నాన్న మాట వినాలి. అంటే దాని అర్థం ఒబీడియన్స్. పిల్లలకి విధేయత, ఒబీడియన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం విధేయత, తల్లిదండ్రులకు ఒబీడియన్స్ చూపిస్తున్నామో, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది. అంటే ప్రభువుకి ఘనత తెచ్చిన వాడు అవుతావు, ప్రభువుని గౌరవించిన వాడు అవుతావు. అది అందుకని మనం ఇదే మాటను ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మం, ఇది ధర్మమే.
ఎందుకు? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా దీవించబడతావు. పిల్లలు దేవుని బిడ్డలు ఎలాగ ఉండరు, అన్యులు ఎలాగ ఉండరు. ఒకవేళ అన్యులు ఎలాగ ఉంటే మంచిదే, కానీ కొన్నిసార్లు మనం చూస్తాం దేవుని పిల్లలు అన్యుల్లా ప్రవర్తిస్తారు, దేవుణ్ణి ఎరగనేలా ప్రవర్తిస్తారు. కానీ దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, చిల్డ్రన్ మస్ట్ బి ఆల్వేస్ ఒబీడియన్స్. ఎందుకంటే ఇట్స్ ద యాక్ట్ ఆఫ్ వర్షిప్ టు గాడ్. ఇది నిజంగా దేవుణ్ణి ఆరాధించే మార్గం. ఇది ఆరాధించడం అంట, దేవుణ్ణి స్తుతించడం. అందుకనే మనకి నిర్గమాకాండం 20 అధ్యాయం 12 వచనంలో ఏమని రాస్తుంది చూడండి. నిర్గమాకాండం 20 అధ్యాయం 12 వచనంలో 20:12 నిర్గమాకాండం ఏమని రాస్తుంది? ఆది కాండం తర్వాత ఉంటుంది నిర్గమాకాండం. ఇంతసేపు అతీయడం. 20 అధ్యాయం 12 వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని. నిర్గమాకాండం ఎక్కడ ఉంటుంది? ఆది కాండం తర్వాత. గంట తీయకూడదు. కనుక ఏమని రాసింది చదవండి. దేవుడైన యెహోవాను నీవు దీర్ఘాయుష్మంతుడిగా దీవించబడాలంటే నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలా? మరి ఎంతమంది సన్మానిస్తారు? ఎలా సన్మానిస్తారు? బై ఒబీడియన్స్. విధేయత చూపించడం వల్ల మీరు సన్మానిస్తారు. అది వీళ్ళ తల్లిదండ్రుల మాట వినట్లేదు, పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు, తల్లిదండ్రులు తిడుతున్నారు, తల్లిదండ్రులు కొడుతున్నారు. ఇప్పుడైనా పోతే ఇంకేమిటి? అందుకనే మీరు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ నేర్పించాలి. లేకపోతే చిన్నప్పుడు ఏమంటాడు, నా నెత్తి మీద ఎక్కువ అంటున్నాడు. కనుక అలా అనకూడదు. ఎందుకంటున్నాడు? చిన్నప్పుడే పిల్లాడు గారం ఎక్కువైపోయింది. కనుక అలా అంటున్నారంటే గల కారణం ఏంటంటే గారం. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, అంతేగాని కాలుతో తన్నించుకోకూడదు. చిన్నప్పుడే తన్నించుకుంటారు, తర్వాత ఇంకా అలవాటు అయింది. యూ డోంట్ టీచ్ దెమ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది ఇప్పుడు ఫాదర్స్, తండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలాగ ఉండాలో చూడండి. 21. తండ్రులారా, మీ పిల్లలు మనసు కృంగుకున్నట్లు వారికి కోపం పుట్టించుకుడి. అది వాళ్ళ దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలా బ్రతుకుతారంటే, ఫాదర్స్ మీ చిల్డ్రన్ని చక్కని క్రమశిక్షణలో పెంచాలి. వాళ్ళకి కోపం పుట్టించే పనులు చేయకండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము మనం 4వ వచనం చదివితే, తండ్రులరా మీ పిల్లలకి కోపం రేపక ఏం చేయాలి? మరి ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచాలి. అది ప్రభు యొక్క శిక్ష. శిక్ష అంటే కరెక్ట్ కొట్టేస్తాను మా అబ్బాయిని అంటున్నాడు ఒక ఆయన, పెద్ద పాస్టరే. మళ్ళా నాకు చాలా భయభక్తులు. కరెక్ట్ కొట్టిమని కాదు అక్కడ ఆడదాం. క్రమశిక్షణ, అది డిసిప్లిన్. అలా డిసిప్లిన్ లైఫ్. ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క క్రమశిక్షణలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలి. ఎందుకంటే బిడ్డలు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆస్తి. చూడండి, 127 దావీదు కీర్తన 3-5 వచనాలు మనం చదివితే, కీర్తనల గ్రంథం 127 127లో మనం చదివితే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోనంటే ఎవరు? బాణం వంటి వారు. గనుక వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మముల్లో తన విరోధులతో. కనుక దేవుడు మనకిచ్చినటువంటి కుమారులు, దేవుడు మనకిచ్చినటువంటి కుమార్తెలు, వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్యం. కనుక డిసిప్లైన్ విత్ బ్యాలెన్స్డ్ లవ్, క్రమశిక్షణతో పాటు దేవుని ప్రేమతో వారిని ఎంకరేజ్ చేయాలి. వారిని ఎంకరేజ్మెంట్ వర్డ్,
ఆ రకంగా తల్లిదండ్రులు పెంచాలి. ఇలాగంగా ఫ్యామిలీ జీవిస్తే ఆ ఫ్యామిలీ ఎంతో ఆహ్లాదకరంగా. ఇవాళ ఫ్యామిలీ గురించి చాలా చాలా లోతైన విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. కనుక ఆ లోతైన విషయాలు వినాలంటే ఇది బేసిక్స్, ఇది సింపుల్. ఇప్పుడు సింపుల్ చెప్పండి అంటే మీరు చక్కగా చెప్పగలగాలి. వైఫ్స్ ఏం చేయాలి? లోబడి జీవించాలి. భర్తలకి లోబడి జీవించాలి, సబ్మిసివ్. భార్యలు సబ్మిసివ్ కలిగి జీవించాలి. భర్తలు భార్యలను ప్రేమించండి, వాళ్ళని బాధ పెట్టకండి. అలాగే పిల్లలు లోబడండి, ఒబీడియన్స్ చూపించండి. తల్లిదండ్రులు పిల్లల కోపం రేపకుండా ప్రభు యొక్క సెక్షన్లోను బోధలోను పెంచాలి. ఈ రకంగా జీవించడానికి ప్రభువా నాకు సహాయం దయచేయమని ఇవాళ మన ప్రార్థనలో ఎప్పుడు చేయాలా? ఇవాళ ఒక్కరోజే కాదు, ఇప్పుడే ప్రతిరోజు చేయాలి. ఇప్పటి వరకు ప్రతిరోజు చేయవలసిన పనులు ఏంటో నేర్చుకున్నాం. మొదటిదే ప్రతిరోజు ఏం చేయాలా? శోధనలో పడకుండా ప్రతిరోజు ఏమని ప్రార్థన చేయాలి? దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించి. ప్రతిరోజు ఇది మీరు యాడ్ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు నిన్నటి విషయం విన్నాం, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీర క్రియలు చేయరు. అప్పుడు మీరు ఏమైనా అడగాలి ప్రభువుని ప్రార్థనలో? ప్రభువా ఈరోజు నేను ఆత్మకి అధికారం ఇచ్చి ఆత్మానుసారంగా నడిచేలాగా సహాయం. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఈ విషయం కూడా ప్రతిరోజు ప్రభువా నేను నా భర్తకి, భార్యలైతే లోబడి ఉండేలాగా, భర్తలైతే ఈరోజు నా భార్యను ప్రేమించాను. ప్రతిరోజు ప్రేమించాను. నేను వారానికి ఒకసారి ప్రేమిస్తాను, సంవత్సరానికి ఒకసారి ప్రేమిస్తాను. ఎవ్రీడే యూ టు ప్రే. పిల్లలు ప్రతిరోజు సబ్మిసివ్ కలిగి ఉండాలి, ప్రతిరోజు ఒబీడియన్స్ కలిగి జీవించాలి. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి కోపం రేపకుండా ఏం చేయాలి? ఇలాగా అన్యులు కాదు, క్రిస్టియన్స్, విశ్వాసులు, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు ఇలా బ్రతుకుతారు. ఇలా మీరు బ్రతకాలని దేవుడు కోరుకున్న అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి తోడై ఉండి కాపాడగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభా మీకైనా వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఈ రోజంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలా అద్భుతమైన విషయాలు మేమందరం నేర్చుకోవడానికి కృప దయచేయండి. ఎంత ప్రార్థన భారంతో రావడానికి కృప దయచేయండి, ఆసక్తితో రావడానికి కృప దయచేయండి. ప్రభువా మీ బిడ్డలందరినీ తోడుకొని తీసుకురండి. లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలను కూడా దీవించాలి. ఈరోజు ప్రార్థన కూడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించాలి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయి దేవుడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మీ కార్యాలు ఎంతో అద్భుతాలు ప్రభువా. మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అందుని బట్టి మీరెంతో సంతోషించేవారు. అలా జీవించడానికి కృప దయచేయండి. ఎత్తబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేసి ఆ వాక్యాన్ని నడిపించమని మా ప్రభు, మా రక్షకుడు ప్రియకుమారుడు యేసయ్య ఘనమైన నామములో మిక్కిలినంత బ్రతుకులు శోధించి ప్రార్థించి అడిగి వినయంత వేరుగుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మన అందరికీ తోడే కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ చెప్పకుండా తీసేవా? ఓకే.